అండి. ఈరోజు మా పిల్ల పిచ్చికైతే ఏదో వంట ప్రిపేర్ చేస్తుందండి. అదేంటి గ్రీన్ చికెన్ అండి. సో ప్రిపరేషన్ ఎలా చేస్తుందో మీరు చూస్తారు. కానీ బాగానే చేస్తావు కదా? చాలా బాగా చేస్తాను. నా దగ్గర నేర్చుకుందండి వంటలన్నీ నా దగ్గరే నేర్చుకుంది. ఓకేనా? సో ఇంత బాగా వచ్చింది. ప్రాసెస్ అయితే చూపిస్తామండి. ఫుల్గా చూపించను, లిటిల్ బిట్. సో గాయస్, మా సిస్టర్ అయితే బోన్లెస్ చికెన్ అయితే తీసుకుందండి. అది బాగా క్లీన్ చేసేసి దాంట్లో అయితే నిమ్మకాయ బద్ద ఉంటుంది కదండి, అది యాడ్ చేసిందండి. ఎందుకని అడిగితే ట్యాంగీ ఫ్లేవర్ రావాలంటండి. టేస్ట్ అయితే ట్యాంగీ టేస్ట్ రావాలంది. దాని తర్వాత డ్రై మసాలాస్ ఉంటాయి కదండి, అవన్నీ యాడ్ చేసిందండి. ఇది నేను ఫుల్ వీడియో కాదు కాబట్టి నేను అలాగే చూపించేస్తున్నానండి. దాని తర్వాత గ్రీన్ మసాలాస్ ఉంటాయి కదండి, ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూసేసుకోండి మీరు. సో అవన్నీ వేసింది. నెక్స్ట్ ఆ పేస్ట్ ఉంటుంది కదండి, అదంతా చికెన్ కలిపి పెట్టుకున్న చికెన్ మీద వేసేసిందండి. తర్వాత కాసేపు మ్యారినేట్ చేసుకుని పెట్టుకుందండి, పక్కన పెట్టేయాలన్నమాట. దాని తర్వాత ఘీ ఉంది కదండి, కొంచెము ఇలా ఇది చూసి మీరు కడాయి భయపడకండి, ఇది మా అమ్మమ్మ కడాయి అండి. మా మమ్మీ అది మాత్రం చేంజ్ చేయరు, అది ఎప్పటి నుంచో వస్తుంది. దాని తర్వాత ఈ ఘీ ఎందుకు వేసావే అని అడిగితే స్మోకీ ఫ్లేవర్ రావాలందండి. దాని తర్వాత ఆయిల్ అయితే కొంచెం వేసిందండి, చూస్తున్నారు కదా. దాని తర్వాత అది కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదండి, అదంతా ఫ్రై చేయడానికి అయితే ఆయిల్లో పెట్టేసిందండి. అదంతా ఫ్రై అవుతున్న తర్వాత కలర్ అయితే ఇలా వచ్చిందండి. దీని తర్వాత మా మమ్మీని టేస్ట్ చేద్దాం. చక్క బోలో మా మమ్మీ అయితే టేస్ట్ చేస్తున్నారండి. कैसा है कि बोलो? वो सुपर होने हैं। सुपर होने हैं क्या? बहुत अच्छा है। होटल में परसों खाया है ना वैसा? हमें होटल में खाई नहीं, वैसा अच्छा है, अभी अच्छा है। अभी अच्छा बनाई नहीं? बहुत